గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు మార్కెట్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్చువల్లీ నేను మాట్లాడుకున్నాను కొన్ని సినారియోస్ అవన్నీ జరిగాయా లేదా? ప్రెజెంట్ మార్కెట్ ఎట్లుంది? రేపు ఏం జరగవచ్చు? ఇవన్నీ ఒక చిన్న వ్యూ చూద్దాము. యాక్చువల్ మార్కెట్ అయితే ఈరోజు ఏప్రిల్ 9థ్ అనమాట. రేపు ఏప్రిల్ 10థ్ గురించి మాట్లాడుకుందాం సింపుల్‌గా. ఓకేనా? యాక్చువల్లీ నేనేం చెప్పా అంటే నేను మీకు నిన్న ఇక్కడ ఈ డిమాండ్ నుంచి ఈ సప్లై వరకు మనకి ట్రావెల్ ఉంటారని చెప్పాను అనమాట. ఓకేనా? ఐ మీన్ ఇది ఒకటి. దాని తర్వాత ఇంకో మనకి హై అంటే ఇంకా ఈ పైకెళ్తారని చెప్పాను అనమాట. సో, మనకి మోస్ట్‌లీ ఈరోజు సర్వీసెస్ కన్వర్ట్ చేశారు. ఎందుకంటే ఆర్‌బీఐ సంథింగ్ ఏదో మీటింగ్ ఉందనమాట. సో, దానివల్ల ఇక్కడ మొత్తం సైడ్‌వేస్ రన్ అయిపోయిందనమాట. సో, దానివల్ల మనకి ఎటువంటి ఆపర్చునిటీస్ అయితే రాలేదు. మేబీ 1 మినిట్‌లో అట్లా వచ్చుంటది గానీ, బట్ మనం అక్కడ మేబీ స్టాప్ లాస్‌లు పడుంటదేమో తీసుకునుంటే. చూద్దాం ఒకసారి నేను చూడలేదు. ప్రాపర్‌గా అయితే యాక్చువల్లీ నేను సరెండర్ అయిపోయాననమాట అక్కడ. ఓకేనా? యాక్చువల్లీ మనకైతే ఇక్కడ చైన్ ఆఫ్ కట్టర్ అయితే ఇచ్చారనమాట ఈ ఏరియాలో. సో, మనకి ఇక్కడ చూద్దాం సింపుల్‌గా. అయితే ఎంట్రీస్ ఏమన్నా వచ్చాయా అనేసి ఇంకా ప్రాపర్ లోపలికెళ్ళేసి. యాక్చువల్లీ 1 మినిట్‌లో మనకైతే ఇక్కడ చైన్ ఆఫ్ కట్టర్ ఇచ్చారు. బట్ మనం యాక్చువల్లీ ఇక్కడ ఎంటర్ అయ్యుంటాం మేబీ ఇక్కడ. ఈ ఏరియాలో ఎంటర్ అయ్యుంటాము. బట్ వెంటనే మనకైతే స్టాప్ లాస్ అయితే పడుంటదనమాట. సో, అన్‌ఫార్చునేట్‌లీ ఇదైతే కొంచెం స్టాప్ లాస్ అయితే అయ్యుంటది. ఈ ట్రేడ్ తీసుకుంటే. ఓకేనా? మోస్ట్‌లీ మనకి సైడ్‌వేస్ రన్ అయిపోయారు. సో, ఇది అనమాట మెయిన్ లో టైమ్ ఫ్రేమ్‌లో. సో, మనకి ప్రెజెంట్ మార్కెట్ ఏం జరుగుతుంది? చూద్దాం అవన్నీ. గిఫ్ట్ నిఫ్టీలో ప్రెజెంట్ ఇప్పుడు పోతున్నారనమాట మార్కెట్ లైవ్‌లో. ఓకేనా? సో, అవన్నీ ఎట్లా చూద్దాం మరి రేపు ఏం జరగచ్చని చెప్పేసుకొని సింపుల్‌గా. యాక్చువల్‌గా మనకి ఇప్పుడు ఇక్కడ స్టాప్ అయిపోయింది గదా! బట్ గిఫ్ట్ నిఫ్టీలో మనకి అది స్టాప్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ 430, 440కి అట్లా స్టార్ట్ అయితది. ఓకేనా? సో, అట్లా స్టార్ట్ అయ్యి సేమ్ ఏరియా ఇది. ఇప్పుడు ఇక్కడ మనకి ఎండ్ అయిపోయిందనమాట. గిఫ్ట్ నిఫ్టీ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయ్యి మనకి చూసారంటే దీనన్నిటిని లిక్విడ్‌గా కన్వర్ట్ చేసి ఈ 15 మినిట్స్ డిమాండ్ నుంచి మార్కెట్ అనేది ఇక్కడ పైకెళ్తున్నారనమాట సింపుల్‌గా. ఓకేనా? సో, మీకు ఇప్పుడు చూపెడతాను ఇక్కడ పైన. ఇది ఉంది గదా! ఈ 2 లిక్విడ్‌గా కన్వర్ట్ చేసి ఇక్కడి నుంచి ఎళ్తున్నారనమాట. ఇక్కడి నుంచి ఎళ్ళడానికి ఛాన్స్‌లొచ్చి మేబీ ఇక్కడ దాకా ఎళ్ళొచ్చనమాట. టార్గెట్ అనేది ఇక్కడ దాకా ఉంటది. బట్ మోస్ట్‌లీ వచ్చి మనకి ఇది బీబీ ఉంది గదా! ఇది బీబీకి యాక్ట్ చేస్తది. చాలా మందికి డౌట్ ఉంటది. ఇదేంటంటే ఈ పెద్ద క్యాండిల్ ఉంది. దీని లోపల ఉన్న చిన్న క్యాండిల్ ఎందుకు తీసుకున్నావు బ్రో అని చెప్పేసి మీకు రావచ్చనమాట సప్లై‌గా. ఎందుకంటే ఇది బీబీ కన్వర్ట్ అవుతుంది. మీనింగ్ ఏందంటే ఇప్పుడు యాక్చువల్లీ మార్కెట్ ఏం జరిగారంటే ఇక్కడెళ్ళి ఇలా కిందకొచ్చి ఇలా పైకెళ్ళి ఇక్కడిని ఇన్‌స్టంట్‌గా బ్రేక్ చేశారనమాట. ఓకేనా? సో, ఇన్‌స్టంట్ బ్రేక్ చేశారు కాబట్టి ఇక్కడ మనం బీబీఏ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, ఇది మీకు ఐ మీన్ ఒక హిడెన్ అనమాట. తెలియకుండా ఉంటది ఈ టాపిక్ అనేది. ఈ ఒక చిన్న మ్యాటర్. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ కనబడింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకేనా? సో, ఇది నిన్న గీసి పెట్టుకునేది. సో, దాన్ని ఎక్స్‌పెక్ట్ చేసి మార్కెట్ అయితే పడ్డారనమాట. ఓకేనా? ఇది మోస్ట్‌లీ వచ్చి మీరు గిఫ్ట్ నిఫ్టీ వాడుకోండి. నిఫ్టీ అనేది మనకొచ్చి ఎలా అంటే ఫార్మాలిటీకి ఉంటది అంతే. గిఫ్ట్ నిఫ్టీ మనకు మెయిన్ అనమాట. మీరు గిఫ్ట్ నిఫ్టీ వాడారంటే ఇప్పుడు ఇక్కడ బ్లాక్ ఉంది రిజెక్ట్ జరిగింది కాబట్టి మీరు ఇక్కడ లైట్ తీసుకుంటారు. సో, ఇన్ కేస్ యాక్చువల్లీ నేనైతే ఎంట్రీ తీసుకున్నానండి. ఎందుకు తీసుకోలేదంటే ఇక్కడ మనకి డిమాండ్ ఉంది. డిమాండ్ నుంచి మనకి ఇక్కడ ప్రాపర్ పోవాలనుకుంటే ఇక్కడ ఒక స్టాప్ పడింది కాబట్టి సో, ఇక్కడి నుంచి మార్కెట్ అనేది రివర్సల్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టమనమాట బై చేయడానికి. ఓకేనా? సో, అది మనకి ఇక్కడ టార్గెట్స్ అనేది పెద్ద పెద్దవి ఉండాలి. నియర్ బై మనకి సప్లైస్ ఏమి స్టాప్ పాయింట్స్ ఎక్కువ ఉండకూడదు. అలాంటప్పుడు మనకు పెద్ద ట్రేడ్‌లు దొరుకుతాయన్నమాట. సో, ఇక్కడ నియర్ బై స్టాప్ పాయింట్ తర్వాత ఇక్కడ అవాయిడ్ చేయడం మంచిదన్నమాట. సో, ఇది. ఇప్పుడు చూసారంటే ఇక్కడ లిక్విడ్ కరెన్సీస్ పైకెళ్తున్నారు కదా! ఇప్పుడు మళ్ళీ అగైన్ ఈ బ్లాక్‌ని 50% తెచ్చడానికి వస్తున్నారన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ చిన్న రియాక్షన్ ఉంది. మేబీ ఈ డిమాండ్ దాకా వస్తారన్నమాట. ఈ డిమాండ్ నుంచి మళ్ళీ పైకెళ్ళాలని ఉంటది. ప్రస్తుతానికి అయితే సినారియోస్ అయితే మార్కెట్‌లో ఏం లేవన్నమాట. ఓకేనా? సో, చాలా తక్కువనే ఉంది మ్యాటర్ అయితే చెప్పుకోవడానికి. సో, మీరైతే వెయిట్ చేయండి. కొన్ని రోజులు మనం ఒక 3, 4 డేస్ మనకు మంచిగా మార్కెట్ రన్ అయితది. దాదాపు మనకు మంచి ఎంట్రీస్ వచ్చినప్పుడు నేను వీడియో చేస్తున్నానంటే రీజన్ ఏందంటే రేపేమైనా ఎంట్రీస్ ఏమైనా దొరుకుతాయా? మంచిగా ఉంటాయా? అన్నప్పుడు మాత్రం వీడియోస్ అన్నీ ఇంట్రెస్ట్‌గా చేయగలుగుతాననమాట. నార్మల్ డేస్ లైట్ తీసుకునేవాడు. ఏం లేదు సినారియోస్ ఏం చెప్పడమే. బట్ పర్లేదు నేను ఒక ఎక్స్‌పీరియన్స్‌గా ఓకేనా నార్మల్ డేస్‌లో కూడా మీరు చాలామంది డిసప్పాయింట్ అయితా ఉంటారనమాట. అంటే ఎంట్రీస్ మనకు సబ్జెక్ట్ రాలేదా? లేకపోతే ఎంట్రీస్ రాలేదా? అని చెప్పేసి మీకు తెలియకుండా ఉంటది. ఎంట్రీస్ రాలేదంటే మన సబ్జెక్ట్ అయితే వస్తదనమాట. ఓకేనా? సో, మనము డిసప్పాయింట్ అవ్వకుండా మనం అర్థం చేసుకోవాల్సింది మార్కెట్‌లో ఏం సినారియోస్ లేవు కాబట్టి మనం లైట్ తీసుకోవాలి అంతే. ఓకేనా? సో, ప్రెజెంట్ మనకైతే బ్లాక్స్ అయితే ఇక్కడ పైన ఉన్నాయన్నమాట. ఇది 4 అవర్స్ సప్లై అనమాట. సో, ఈ 4 అవర్స్ సప్లైకి వచ్చిన తర్వాత మనకి చూద్దాం ఏమైనా సినారియోస్ జరుగుతాయని చెప్పేసుకొని. అంతవరకు ప్రెజెంట్ సినారియోస్ ఏం లేవన్నమాట. ఓకేనా? ఇంకా రావాలనుకుంటే రేపు మార్నింగ్ ఇట్లా గ్యాప్ డౌన్ ఓపెన్ చేసి ఇంకా దీని బ్లాక్‌ని పగలగొట్టేసి ఓకే. ఈ బ్లాక్‌ని పగలగొట్టేసి ఇంకా కిందకి ఏమన్నా రావచ్చు. ఒకసారి చూపెడతాను మీకు. ఇంకా కింద ఇక్కడ ఇన్‌బాలెన్స్‌లు ఉన్నాయి గదా! సో, ఇక్కడ ఇన్‌బాలెన్స్ ఫిల్ అప్ చేయడానికి ఈ ఏరియాస్‌కి రావచ్చనమాట సింపుల్‌గా మీకు. ఇక్కడ ఉంది గదా! ఇక్కడ డిమాండ్స్ ఉన్నాయి గదా! ఈ డిమాండ్స్‌కి రావచ్చనమాట. సో, మోస్ట్‌లీ మనకి డౌన్‌లో ట్రావెల్ అయితే ఓకేనా? సో, మోస్ట్‌లీ మనకి రేపు మార్నింగ్ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యేసి ఏమైనా జరిగితే అలా కిందకి రావచ్చనమాట. ఈ ఏరియాకి నెక్స్ట్ టాక్ పాయింట్ ఉంటది ఇలా కిందకి. లేదా అలా పైకి రావాలనుకుంటే కూడా నెక్స్ట్ దీన్ని బ్రేక్ చేసిన తర్వాత ఈ బ్లాక్ ఉంది గదా! నేను ఇక్కడ హారిజాంటల్ లైన్ ఏస్తాను. మీరు ఇక్కడ కౌంట్ చేసుకోండి. ఓకేనా? ఇది బ్రేక్ చేసిన తర్వాత మనం ఇక్కడ దాకా టార్గెట్ ఉంటది. ఇక్కడ నియర్ బై చిన్న చిన్న టార్గెట్స్ ఇవన్నీ తీసుకున్న వేస్ట్ అనమాట.
సో, మేబీ మీరు వెయిట్ చేయండి మార్కెట్‌లో నేను లైవ్‌లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటా చిన్న చిన్న సినారియోస్ వస్తే. ఓకేనా? సో, దీంతో పాటుగా మీకు సిల్వర్ కూడా నేను చెప్తాను ఒకసారి. సిల్వరు మా స్టూడెంట్స్ అంతా చేస్తున్నారు సిల్వర్స్ అంతా. ఓకేనా? దాని గురించి కూడా ఒక చిన్న సినారియోస్ మీకు ఇస్తానన్నమాట యాక్చువల్‌గా. ఓకేనా? సో, ప్రెజెంట్ అయితే మనకి ఎంట్రీ అయితే మార్నింగ్ ట్రిగ్గర్ అయిందన్నమాట. ఓకేనా? ఇది తీసుకుంటే హోల్డ్ చేస్తున్నారు. ఓకేనా? ఇది మార్నింగ్ అయితే ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. ఎళ్తుంది పైకి. యాక్చువల్‌గా మనకి ఫస్ట్ టార్గెట్ అయితే ఇక్కడ ఇదొచ్చి 4 అవర్స్ సప్లై అనమాట. హిడెన్స్ ఐ మీన్ చూపెడతాను మీకు హై టైమ్ ఫ్రేమ్‌లో. ఓకేనా? ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి సీఆర్ఎస్ ఇది ఫస్ట్ టార్గెట్ మనకి. సో, ఇన్‌కేస్ ఇదంతా ఇన్‌బాలన్స్ కాబట్టి మేబీ పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. బట్ అంత అగ్రెషన్‌గా వెళ్ళిపోతారంటే ఎళ్ళరనమాట. ఎందుకంటే మనకి ఇది ఆహ్, కౌంటర్ ఆపోజిట్ ఎండ్‌లో వెళ్తున్నాం కాబట్టి మనకి మోస్ట్‌లీ సైడ్ వేస్‌లో ఉండడానికే ఉంటదనమాట. ఓకేనా? లిక్విడిటీ ఫార్మ్ చేస్తే స్లోగా వెళ్తారనమాట. సో, మనకి బట్ అలా చేస్తే నో ప్రాబ్లమ్. మనకి ఎందుకంటే చాలా ఎంట్రీస్ వస్తాయి లోపల. ఈ ఏరియా మొత్తం చాలా ఎంట్రీస్ వస్తూ ఉంటది. సో, చూసుకోండి మీకు ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టేసుకొని మీ ఫైనల్ టార్గెట్ అయితే ఇంత దూరం ఉంది. అంత దూరం పోవడానికి చాలా టైం పడతదనమాట. అంత ఈజీగా వెళ్ళిపోరనమాట. ఓకేనా? సో, అగైన్ లేకపోతే ఇంకా కిందకి వచ్చి బ్రేక్ చేసి కూడా ఇది ఇంకా బ్లాక్‌ని టచ్ చేయలేదనుకుంటా ఇక్కడ. సో, మళ్ళీ మనకి టచ్ చేసి దీన్ని లిక్విడ్ కన్వర్ట్ చేసుకొని పైకెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. అవన్నీ అప్‌కమింగ్ సినారియోస్ చెప్తాను. ప్రస్తుతానికైతే మనం ఇక్కడున్న ఇది ఉంది కదా! ఈ ఎంట్రీ అయితే ప్రెజెంట్ మీకు ఇక్కడ దాకా ఇది ఫస్ట్ టార్గెట్ మీకు. అక్కడొచ్చిన తర్వాత మీరు సినారియోస్ ఏమన్నా ఉంటే ఎగ్జిట్ అవ్వడం మంచిదనమాట. లేదా అలా కంటిన్యూ అయిద్దంటే మీరు కంటిన్యూ చేసుకోవచ్చనమాట ఎంట్రీ. ఓకేనా? మీరు 50 మినిట్స్ ఏమన్నా చైన్ ఆఫ్ కట్ అయితే ఎగ్జిట్ అయిపోవచ్చనమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మార్కెట్‌లో ఈ బ్లాక్ నుంచి పైకెళ్తున్నారు. ఇక్కడి నుంచి ఎళ్తున్నారు. ఇక్కడ మేబీ మీకు ఏమైనా లిక్విడ్ ఫార్మ్ చేయొచ్చనమాట. ఎగ్జాంపుల్ చూపెడతాను మీకిప్పుడు. లిక్విడ్ ఎలా ఫార్మ్ చేయొచ్చంటే ట్రయాంగిల్ షేప్ సంథింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇలా. ఓకేనా? ఇదొక లిక్విడిటీ. సో, దాని తర్వాత మనకి మళ్ళీ ఇదొక లిక్విడ్ అనమాట. సో, ఇది ఏదో ఒక బ్రేక్ ఇస్తది. బ్రేక్ ఇచ్చిన తర్వాత మోస్ట్‌లీ అప్ సైడ్‌కెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది బ్రేక్ ఇచ్చేసిందంటే ఇక టార్గెట్ ఇచ్చిన తర్వాత మీరు ఎగ్జిట్ అవ్వండి చూసుకొని. ఓకేనా? మంచిగా. ఓకేనా? సో, లేదు ఇలా కిందకొచ్చేసారంటే మళ్ళీ నెక్స్ట్ టాప్ పాయింట్ ఎక్కడుందంటే ఇక్కడుందనమాట ఇది. సో, మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ అనేది తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. ఇది మనకి ఇట్లా వాల్యూ ప్రొఫైల్ చూద్దాం ఒకసారి ఎంత ఐ మీన్ చూడదు ఎక్కడ ఆర్డర్ ఇంజెక్ట్ చేశారో మనకి. ఆహ్, ఒక నిమిషం వస్తదది. నెట్వర్క్ కొంచెం స్లోగా ఉంది. ఓకేనా? ఏమనుకోకండి. యాక్చువల్లీ వాల్యూమ్స్ ఇక్కడ ఇండెక్స్ చేశారన్నమాట ఫుల్‌గా. సో, మేబీ మనకి ఇక్కడి నుంచి సినారియోస్ పైకెళ్ళడానికి ఉంటదిలే. ఓకేనా? చూద్దాం పైకెళ్తది అనుకుంటున్నాను. మీరు టార్గెట్ నియర్ బై వచ్చినప్పుడు మీకు చూసుకొని చేంజ్ ఆఫ్ జరిగితే ఎగ్జిట్ అయిపోవాల్సింది మీరు మంచిది. ఓకేనా? ఏమైనా చేయకపోతే ఎగ్జిట్ అయిపోండి ప్రాపర్‌గా మీరు. చూసుకోండి చిన్న ఇది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే సెకండ్ హ్యాండ్ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ అయితే మీరు ఈ ఏరియాలో పెట్టేసుకోండి. ఈ ఏరియా నియర్ బై ఉన్నాయి కదా! మేబీ మళ్ళీ ఈ బ్లాక్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటది. ఇప్పుడు లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో మీకు ఎలా ఉంటదంటే ఇక్కడ ఇది బ్లాక్ అనమాట మనకి. ఈ బ్లాక్ ఉంది కదా! ఈ బ్లాక్ ఇది లిక్విడ్ అనమాట. ఈ పైనది. మీకు తీసి చూపెడతాను ఒకసారి కొంచెం. ఇక్కడ లిక్విడ్ అనమాట ఇది. ఈ లిక్విడ్‌ని తీసుకొని మళ్ళీ పైకి పోవడానికి ఛాన్స్ ఉంటది ఇలా. చూపెడతాను మీకు. ఈ ఏరియా నుంచి ఇలా కిందకొచ్చి ఇక్కడి నుంచి ఇలా పైకెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. సో, ఇది సినారియో. సో, ఇట్లా ఉంటదనమాట. ఇంక దాని తర్వాత ఇంకా మీరు ఐ మీన్ సిల్వర్‌లో ఎలా అంటే మైక్రో ఫీచర్ కాకుండా ఇవి ఉంటది కదా! యూఎస్‌లో ఇది కూడా చూసుకోండి. యాక్చువల్‌గా ఏందంటే మీకు ప్రాపర్‌గా ఇవి అడ్వాన్స్‌గా వెళ్తూ ఉంటదనమాట. ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే కొంచెం ప్రాపర్‌గా బావుంటదనమాట. ఓకేనా? సో, మీరు 2 చూసుకోండి. 2 చూసుకుంటే మీకు ఒకసారి క్లారిటీ వస్తదనమాట. ఏది సినారియో మంచిగా జరుగుతుందని చెప్పేసుకొని. ఒకటే ఫాలో అయితే ఏమైందంటే ఇది 24 అవర్స్ పోతాంది కాబట్టి దీంట్లో అడ్వాన్స్‌గా ఉంటదన్నమాట చార్ట్ అనేది. సో, మనం ముందుగానే గెస్ చేయొచ్చన్నమాట. ఇటుపక్క డైరెక్షన్ ఉంది, అటుపక్క ఉందనేసి మనం ముందుగానే గెస్ చేయొచ్చన్నమాట దీంట్లలో. సో, ఇదనమాట మ్యాటర్. ఇంకా మీకేమైనా అప్డేట్స్ కావాలంటే నాకు కింద కామెంట్‌లో చేయండి. ఓకేనా? ఈ స్టాక్స్ ఏమన్నా దేని గురించి అనలైజ్ చేయాలనుకున్నా, లేకపోతే ఇంకేమన్నా అని చెప్పేసి. ఓకేనా? ఒకసారి నేను బిట్‌కాయిన్ ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే కూడా నేను ఒకసారి ఈ డెమో ఇస్తాను. ప్రెజెంట్ అయితే బిట్‌కాయిన్‌లో ఏం జరుగుతుందంటే మనకి వీక్లీ టైమ్ ఫ్రేమ్స్ జస్ట్ చిన్న సింపుల్‌గా చెప్పేస్తాను. ఓకేనా? యాక్చువల్‌గా మనకి వీక్లీలో డిమాండ్ అనమాట. ఈ డిమాండ్‌కైతే వచ్చేసారనమాట పైనుంచి కిందాక. ఓకేనా? డిమాండ్‌కొచ్చేసారు. ఇప్పుడు ఈ డిమాండ్ నుంచి మార్కెట్ పైకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటదనమాట. ఓకేనా? సో, మేబీ మినిమమ్ రియాక్షన్ ఉంటది. ఎక్కడి దాకా వెళ్తారా బ్రో అంటే చెప్పలేమనమాట. ఆ పైన సినారియోస్ దాన్ని బట్టి. ఇప్పుడు ఇంకేంటంటే మనకి సీఆర్‌టీ మెథడ్ ఇక్కడ కనబడుతుంది కదా! సీఆర్‌టీ మనకి ఐడియా ఉంది కదా! యాక్చువల్లీ సార్ అంటే మనకి ఇక్కడ సీఆర్‌టీ మెథడ్ పరంగా ఇక్కడ లిక్విడ్ సిబిఎస్ లోపలికెళ్ళారనమాట. ఇక్కడ 1 అవర్‌లో మనం ఏమైనా చైన్ ఆఫ్ కట్టిస్తే మనకు మోస్ట్‌లీ మార్కెట్ అనేది ఇంకా అప్ సైడే ఉండడానికి ఛాన్స్ ఉంటది. సింపుల్ లాజిక్ అదే అనమాట. ఓకేనా? ఇప్పుడు యాక్చువల్లీ మనకేంది ఇక్కడ సీఆర్‌టీ జరిగారనమాట. సీఆర్‌టీ ఇక్కడ జరిగారు. ఇక్కడ ఇది చైన్ ఆఫ్ కటర్ మనకి. సింపుల్‌గా ఇక్కడ చూపెడతాను మీకు. ఇక్కడ చైన్ ఆఫ్ కట్ ఇచ్చారనమాట మీకు 1 అవర్‌లో. దాని తర్వాత మళ్ళీ ఏం చేశారు? ఎక్స్‌ట్రీమ్ బ్లాక్‌కొచ్చారిక్కడ. ఈ ఎక్స్‌ట్రీమ్ బ్లాక్ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ ట్రావెల్ అవుతుందనమాట. సో, మీకు ఫస్ట్ టార్గెట్ అనేది ఇక్కడ దాకే ఉంటది. ఈ సప్లై దాకే ఉంటది. ఓకేనా? సో, ఎందుకంటే మనకి కొంచెం అపోజిట్ ఎండ్‌లో ఉన్నాం కాబట్టి. సో, ఇక్కడ దాకా ఉంటది మీకు ఫస్ట్ టార్గెట్. అది బ్రేక్ చేసిందంటే దాని తర్వాత ఇక్కడ టార్గెట్ ఉంది. దాని తర్వాత మనకి పైకెళ్ళిపోద్దనమాట సింపుల్‌గా. ఓకేనా? సో, ఇది అనమాట. ఇది ఐ మీన్ 1 అవర్‌లో ఉన్నాను. మీరు బిట్‌కాయిన్‌లో ఏసేటప్పుడు ఐ మీన్ 5 మినిట్స్‌లో 50 ఇంకా లో టైమ్ ఫ్రేమ్‌కెళ్ళకుండా
కొంచెం హై టైమ్ ఫ్రేమ్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్‌లొస్తది. కొంచెం సేఫ్‌గా ఉంటదనమాట. ఓకేనా. ఎందుకంటే లోపల లో టైమ్ ఫ్రేమ్‌లో మీ సబ్జెక్ట్ తెలియకుండా ఎళ్లారంటే మోస్ట్‌లీ మీరు స్టాప్ లాస్‌లో పడతాయనమాట. ఓకేనా. సో, అది సినారియో. సో, చూసుకోండి మీరు చిన్న చిన్నగా. ఓకేనా. ఇంకా మీకు చాలా ఉన్నాయి డెప్త్ లోపలికి పోవాలంటే. బట్ మీరది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసారా లేదని నాకే డౌట్‌గా ఉంది. ఓకేనా. ఏదైనా 10 మినిట్స్ తక్కువ మీకు. ఓకేనా. లెంత్ అయితే మీరు చాలా చూడట్లేదు వీడియోస్‌ని. సో, అందుకే నేను షార్ట్‌గా చెప్పేస్తున్నాను అనమాట సింపుల్‌గా. ఓకేనా. సో, ఇది మనకి సినారియోస్ కూడా ఇక్కడ చూసారంటే మా స్టూడెంట్స్‌కి అర్థమవుతా ఉంటది ఎంట్రీ మోడల్స్ అన్నీ ఎట్లుంటదనేసి. ఓకేనా. ఇక్కడ సప్లై ఉంది. ఏనా ఇక్కడ లిక్విడ్ ఉంది. నెక్స్ట్ స్టాప్ బండ్ ఎక్కడ దీనికి ఇక్కడ ఉందనమాట. ఓకేనా. ఇదొక ఎంట్రీ అనమాట. సో, ఇక్కడ. సో, మీరేదైనా బిట్‌కాయిన్ చేయాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎంట్రీ యాక్చువల్లీ ఎక్కడుంటది? సెర్చ్ పెడతాను మీకు. ఇక్కడైతే మీరు ఎంట్రీ తీసుకుంటారనమాట. మీ టార్గెట్ అనేది ఈ డిమాండ్ దాకా ఉంటది కింద వరకి. ఓకేనా. ఇది స్టాప్ లాస్ అనేది దీని మీద పెట్టేసుకుంటారు అంతే. మోస్ట్‌లీ సేఫ్ స్టాప్ లాస్ వచ్చి దీని పైన ఉండాల్సిందా ఉంటది. లేదు మీరు లోపల ఎగ్జిట్ ఎంటర్ అయిన తర్వాత మీరు మినిమైజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకేనా. మినిమమ్ ప్రాఫిట్ కాస్ట్ పెట్టేసుకోవచ్చు. ఇది 1:7 ఉందన్నమాట. దాదాపు ఒక చాలా పాయింట్‌లే ఉన్నాయన్నమాట. ఓకేనా. 2600 పాయింట్స్ దాకా ఉన్నాయి. సో, ఇవన్నీ చిన్న చిన్న మా ఎంట్రీలు మంచిగానే వస్తాయి. చూసుకోండి ఇవన్నీ. ఓకేనా. ఓకే. థాంక్ యూ గైస్. రేపు వీడియోలో కలుద్దాము. ఈరోజు నిఫ్టీలో సినారియోస్ అయితే ఏం లేవు. సింపుల్‌గానే ఉంది. ఓకేనా. నేను చెప్పడానికి కూడా ఏం ఎక్కువ మ్యాటర్ ఏం లేదు. సో, ఇది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వీడియోలో అవ్వచ్చు. లైక్‌లు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లైవ్ స్టార్ట్ చేస్తాను మీతో పాటి. ఓకే. డే టైమ్ ఫ్రేమ్, నైట్ టైమ్ ఫ్రేమ్‌లో మీతో పాటు నేను లైవ్ ట్రేడ్ చేసుకుంటాను. నేను లైవ్‌లో ట్రేడ్ చేయడం ఎందుకు పెట్టలేకపోతున్నా అంటే మోస్ట్‌లీ వచ్చి మనకి మన సినారియోస్ ఎలా అంటే కొంచెము పెద్ద పెద్ద ఎంట్రీస్ మాత్రమే తీసుకుంటాం అనమాట యాక్చువల్‌గా. సో, చిన్న చిన్న స్కాల్పింగ్ చేస్తే బాగోదు కాబట్టి నేను అది పెట్టట్లేదు అంతే అనమాట ఇప్పుడు లైవ్‌లో. ఓకేనా. సో, థాంక్ యూ గైస్. అప్‌కమింగ్ వీడియోస్‌లో మళ్ళీ కలుద్దాం. ఓకే. థాంక్ యూ.